పవర్ ను దూరం చేసిన పుణ్యాత్ములల్లా ఫస్ట్ ఎవరు ఉంటారంటే టక్కున టీఎస్పీఎస్సీ అని అనుమానం లేకుండా చెప్తారు ఎవరైనా. ఆగో గంత పగడ్బందీగా పనిచేసి అప్పటి ప్రభుత్వానికి గజని కూడా మర్చిపోలేని మంచి పేరు తెచ్చిండ్రు టీఎస్పీఎస్సీలు. అప్పటి పాలకులు కూడా మా టీఎస్పీఎస్సీ అంత పక్కది దునియాల్ని ఏడలేదని చెప్పుకొచ్చి వాళ్ళకు ఎన్నుబొక్క లెక్క నిలబడ్డారు. తర్వాత ఏమైందో అందరు చూసిండ్రు. మరి పవర్లకు ఎవరు రావాలనో డిసైడ్ చేసేంత పవర్ ఉన్న టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే పనుల పడ్డది కొత్త సర్కారు. ఇప్పుడు కొత్త చైర్మన్ కూడా పెట్టబోతుందట. ముఖ్యమంత్రి రేవంత్ సార్ పదవిలు ఎక్కువే ఆల్చాము. టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేసే పని ముంగటేసుకున్నాడు. ఢిల్లీకి పోయి యూపీఎస్సీ చైర్మన్ కలిసిండు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నాడు. అయినా కూడా మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు అట్లనే కుర్చీలు అంట పెట్టుకొని కూర్చున్నారు. ఇక కొత్త సర్కారు వచ్చి మీకు పుణ్యం ఉంటుంది, నిరుద్యోగుల ఉసురు పోసుకోకుర్రి, రాజీనామాలు చేయరా ప్లీజ్ అని బతిలాడి అత్యంత గౌరవంగా సాగినంపై దాకా అట్లనే ఉన్నారు. అటే ఇంకా రాజీనామాలు చేస్తే గవర్నర్ మేడం కూడా ఓ నెల రోజులు నాన్సి మళ్ళా అలా రాజీనామాలు యాక్సెప్ట్ చేసింది. అయితే నిరుద్యోగుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ను గద్దదించేందుకు ప్రధాన పాత్ర పోషించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక ముచ్చట పెద్ద సవాల్ అన్నట్టు అయింది రేవంత్ సార్కు. అందరినీ కాసి వడబోసి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సార్ అయితేనే చైర్మన్ పదవికి న్యాయం చేస్తారని అనుకోని ఆయననే చైర్మన్ గా పెట్టబోతున్నాడని టాక్ అయితే వినబడుతున్నది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవికి 50 మంది దరఖాస్తు పెట్టుకుంటే అందులో సార్ ఒక్కరి పేరే ఫైనల్ చేసినట్టు తెలుస్తున్నది. మహేందర్ రెడ్డి సార్ పోలీస్ అనుభవం టీఎస్పీఎస్సీకి బాగా పనిచేస్తుందని సీఎం సార్ నమ్ముతున్నాడట. అంతేకాదు ఆంధ్రాలో కూడా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సార్ని ఏపీపీఎస్సీకి చైర్మన్ గా పెట్టిండు అక్కడి సీఎం జగనన్న. మున్పటి తెలంగాణ టీఎస్పీఎస్సీ కన్నా 100 వాళ్ళు మంచిగా పనిచేస్తుంది ఏపీపీఎస్సీ. ఇప్పుడు తెలంగాణలో కూడా ఐపీఎస్ మహేందర్ రెడ్డి సారు ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల కళలు నెరవేరేటట్టు పనిచేయాలని మనం కూడా కోరుకుందాము. మాజీ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి సార్ వస్తుంది కాబట్టి లస్ట్ స్టోరీల కోసము లవ్ కోసము ఆడోళ్ళని చూసి సొంగగార్చుకోకుండా అందులో పనిచేసేటోళ్ళు పేల భయంతో పనిచేస్తుండొచ్చు. పేపర్లను లీక్ చేయకుండా అమ్ముకోకుండా అడ్డగోలు వ్యవహారాలు చేయకుండా సారే అరుచుకోవాలి అన్నట్టు పాతోల మీద కూడా కేసులను ఇంకా లోతుగా ఎంకలాడి అలా వెనక పంటి ఎవరుండి ఆ కథలు నడిపించిరో అది కూడా బయట పెట్టాలని కోరుకుంటున్న నిరుద్యోగులు.